'అఖండ 2 తాండవం' సినిమా కథ ఏంటంటే, చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకు గాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్‌ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి వారి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహాకుంభమేళాకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కల్పిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసిన వారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేదే కాదు, అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్ ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ కూతురు జనని సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనుషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా ఠాకూర్ మనుషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ. ఆ తరువాత ఏం జరిగింది? ఠాకూర్ మనుషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు ఆయన ఉన్నాడు, ఆపద వస్తే వస్తాడు అని ఎలా నిరూపించాడు? సనాతన ధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర, అర్చన గోస్వామి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమాని థియేటర్లో పోయి చూడాల్సిందే.